కూటమి ప్రభుత్వం నమ్ముకున్న వారికి ఎప్పుడూ న్యాయమే చేస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్. కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. ఓపికతో పనిచేసిన వారికి పదవులు వస్తాయన్న గన్నవరం నియోజకవర్గ జనసేన నేత శివశంకర్తో మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ జీవి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వంలో నమ్ముకున్న నాయకులకు ఎప్పుడు కూడా అన్యాయం జరగదనడానికి నిదర్శనంగా గన్నవరం నియోజకవర్గం వచ్చింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో గన్నవరం నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్గా ప్రకటించినటువంటి గరికపాటి శివశంకర్కి అనూహ్య పరిణామాల్లో కూటమి పదవుల్లో సర్దుబాటులో కొంత మేరకు జరిగినటువంటి సర్దుబాటు విషయంలో ఆయనకి ఏఎంసీ పదవి పోవడం, అది వేరే వారికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీకి కేటాయించడం జరిగింది. అక్కడికి కూడా పార్టీని నమ్ముకునే ఆ గరికపాటి శివశంకర్ ఉండడంతో ఆ గరికపాటి శివశంకర్కి ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ డైరెక్టర్గా ఒక బాధ్యతను కూడా అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు గరికపాటి శివశంకర్ ఉన్నారు. అసలు నియోజకవర్గంలో జరిగినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇవి అసలు ఆయన అనుభవం ఏంటి అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే శివశంకర్ గారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, నమ్ముకున్న వారికి మీ నాయకుడు అయితే న్యాయం చేశారని చెప్పాలి. ఎందుకంటే ఏఎంసీ పదవి మిస్ అవ్వచ్చు, అదే తరుణంలో నెల తిరగకుండానే మీకు రోడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ పదవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పదవిని మీకు కట్టబెట్టారు. దీన్ని ఏ విధంగా చూడాలి? అందరికీ నమస్కారం అండి. నా పేరు గరికపాటి శివశంకర్, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం, జనసేన పార్టీ. ఒక ఎన్డీఏ నేను జనసేన పార్టీలో జాయిన్ అయిన మొదటి నుంచి నేను పార్టీ కోసం కష్టపడటం జరిగింది. నియోజకవర్గంలో ప్రతి జన సైనికుడికి ఏ కష్టం వచ్చినా వారిని వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందులు అన్నీ కూడా నేను చూసుకున్నాను. అలాగే నియోజకవర్గంలో కష్టపడుతూ ఉండగా తర్వాత భాగంలో ఈ ఎలక్షన్లు దగ్గరకు వచ్చిన తర్వాత నాకు తాడేపల్లిగూడెం సభ ఫస్ట్ ఎన్డీఏ కూటమిలో తాడేపల్లిగూడెం సభ మొదల్లో జయకేతనం సభకి నన్ను మీడియా కోఆర్డినేటర్గా వేయడం జరిగింది. తర్వాత ప్రధానమంత్రి మోడీ గారి సభలో కూడా నన్ను చెల్లూరుపేటలో కూడా నాకు బాధ్యతలు అప్పచెప్పారు. తర్వాత జనసేన పార్టీ రాష్ట్ర ఎలక్షన్ మీడియా కోఆర్డినేటర్గా నాకు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ బాధ్యతలు ఇచ్చింది. ఆ బాధ్యతలన్నీ నేను సక్రమంగా నిర్వర్తించాను. దాని తర్వాత క్రమంలో కూడా బుడమేరు వరదల్లో ముంపుకు గురైంది ఎక్కువ మా గన్నవరం నియోజకవర్గమే బాగా చాలా దెబ్బతింది. బుడమేరులో ప్రజలు అతలాకుతం అయిపోయారు. అవన్నిటి కూడా నేను సుమారు నియోజకవర్గంలో తిరుగుతూ వారికి సుమారు ఒక 20,000 లీటర్ల పాలు కానీ అలాగే ఆహార శిబిరాలు పెట్టి నియోజకవర్గంలో చాలామందికి ఆహారం అన్నదానం చేయటం కానీ స్నాక్స్, బిస్కెట్లు, గుడ్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు తిరుపతి నుంచి తిరుమల నడిచెళ్లారు. వారికి మద్దతుగా నేను గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ నుంచి విజయవాడ దుర్గమ్మ తల్లి దేవస్థానం వరకు కూడా నేను 48 కిలోమీటర్లు సుమారు పాదయాత్ర చేయడం జరిగింది. ఇలా సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేయటం అన్ని చూసి మా జనసేన పార్టీ అధినేత మా డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా పిఏసీ చైర్మన్ గారు నాదెండ్ల మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, అలాగే ఎమ్మెల్సీ విప్పు పిడుగు హరిప్రసాద్ గారు, అలాగే నాగేంద్రబాబు గారు ఎమ్మెల్సీ గారు, ఇలా అందరూ నాకు నా కష్టాన్ని చూసి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కొంతకాలం అయితే ఏదైతే ఉందో ఈ ఎయిమ్స్ పదవికి సంబంధించి కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నప్పుడు మీకు పదవి ఇచ్చినప్పటికీ కూడా ప్రమాణ స్వీకారం జరగలేదు కదా, లాస్ట్ మినిట్లో మీకు మీ పదవిని టీడీపీ కూడా కేటాయించడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సార్, నేను శ్రీచక్ర డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కార్పొరేట్ కంపెనీలో నేను ఒక డైరెక్టర్గా నేను ఉన్నాను. నేను ఎలక్షన్లకి నేను పార్టీ కోసం నేను ఆ డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేసి నేను పార్టీలో జాయిన్ అయ్యాను. ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం అండగా ఉండాలని నేను రావడం జరిగింది. నేను పదవుల కోసం ఈ ఎంసీ చైర్మన్ లేదా ఇంకో పదవి ఇస్తారని నేను పార్టీలోకి రాలా. పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి నా వంతు మద్దతుగా ఉండాలని రావడం జరిగింది. కాబట్టి నాకు ఎంత పదవి ఇచ్చి తీసినా కూడా నాకు ఇవన్నీ మావులే. మన పార్టీని నమ్ముకున్నాం, పార్టీ మనకి ఎప్పుడు అన్యాయం చేయదు, పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరగదు అనేది నేనే ఉదాహరణ. అది ఒక జనసేన పార్టీకే సాధ్యం. జనసేన పార్టీలో నమ్ముకున్న కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ గారు కానీ పార్టీ కానీ అండగా ఉంటుంది. గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ రానున్నటువంటి రోజుల్లో ఎలా అడుగులు వేయబోతూ ఉంది? జనసేన పార్టీకి సంబంధించి ఉన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేశారా మీ నాయకత్వంలో?
గన్నవరం నియోజకవర్గం అంటే చాలా చైతన్యవంతమైన నియోజకవర్గం. ఇక్కడ మా జనసేన నాయకులు కార్యకర్తల్ని, అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలని, బీజేపీ నాయకులని కార్యకర్తలను మేము కలుపుకుంటూ, అలాగే గన్నవరం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారి ఆధ్వర్యంలో, అలాగే మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి సారథ్యంలో మేమందరం కలిసి ఉమ్మడిగా ఎన్డీఏ కూటమిని బలంగా మేము తీసుకెళ్తాము. రేపు రాబోయే పంచాయతీ అలాగే ఎంపీడీసీలు జడ్పీడీసీ ఎలక్షన్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి కష్టపడి ఒక స్థాయిలో నిలబెడతాం ఎన్డీఏ కూటమిని. ఎలా ఉంది ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో మీ ప్రభుత్వం ఎలా నడుస్తుంది అనుకోవాలి? గత ప్రభుత్వానికి ఇప్పుడు మీ ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వంలో ఆఖరి చెత్తకు కూడా ట్యాక్స్ వేశారు. మేము అలా కాకుండా అన్ని కార్యక్రమాలు మేము సూపర్ 6 భాగంలో ఉన్న ఇచ్చినవి అన్నీ కూడా ఆల్మోస్ట్ చేశాము. ఇంకా ఒకటే మాత్రమే ఉంది. ఇవన్నీ కూడా మాకున్న కాలంలో అతి తక్కువ కాలంలో కూడా ఇవన్నీ మళ్ళీ అమలు పరుస్తాం. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీకి సంబంధించి తనకు తగినటువంటి న్యాయం జరిగిందని ఒక కార్యకర్తగా నన్ను గుర్తించినటువంటి పవన్ కళ్యాణ్కి మరియు పార్టీ శ్రేణులందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు చూడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఎక్కడైతే తనకి పదవి అనేది పోయిందో అక్కడే మళ్ళీ పిలిచి త్వరితగతిన పదవి కూడా ఇవ్వడంతో శివశంకర్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామెన్ జగదీష్తో జీవి సాంబశివరావు, హనుమాన్ జంక్షన్.